ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తనపై వస్తున్న ఆరోపణల్ని ఖండించాడు మాజీ ఐఏఎస్ అభిషేక్ సింగ్. రిజర్వేషన్లకు మద్దతివ్వడం వల్లే తనను టార్గెట్ చేస్తున్నారు అంటూ కౌంటర్ ఇచ్చాడు. తాను ఉద్యోగం సాధించింది రిజర్వేషన్తో కాదని తెలిపాడు. ఐఏఎస్ సాధించడానికి చాలా కష్టపడ్డానన్నాడు అభిషేక్ సింగ్. 2011 బ్యాచ్కు చెందిన మాజీ ఐఏఎస్ అభిషేక్ సింగ్ గత ఏడాది తన పదవికి రాజీనామా చేసి నటుడుగా మారాడు. తనకు లోకోమోటార్ వైకల్యం ఉన్నట్టు యూపీఎస్సీ ఎంపిక సమయంలో ఆధారాలు సమర్పించాడు. దీంతో రిజర్వేషన్ కోటాలో అతను ఉద్యోగం పొందాడు అనే విమర్శలు వస్తున్నాయి. అయితే అతని డ్యాన్స్, జిమ్లో ఎక్సర్సైజులు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో లోకోమోటార్ వైకల్యం ఉన్న వ్యక్తి ఇంత చక్కగా ఎలా డ్యాన్స్ చేయగలుగుతాడని ప్రశ్నిస్తున్నారు. యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించి ఉద్యోగం సంపాదించి ఉంటాడు అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్పై ఆరోపణలు వస్తున్న వేళ అభిషేక్ సింగ్ మోసానికి పాల్పడ్డాడు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అతను ఐఏఎస్కు ఎలా ఎంపికయ్యాడని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. ఐఏఎస్ ఎంపిక ప్రక్రియపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.